गुरुभ्यो नमः। हरिः ओं। विष्णुः रामरूपाभ्यां या देवी सर्वमङ्गलतयोः स्फुरात्मकधर्मतो जयमङ्गलं लाभस्तेहां देहस्तेहां कृतस्तेषां रामवः ये जामिन्दिवरश्यामो हृदयस्तु जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आचम्यपूर्वकमंगल विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमातृमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय गोत्रं చెప్పండి। आम्नोल गोत्रोद्भवस्य विजय कुमार रेड्डी नामधेयस्य वासंती नाम्ने कार्तिक नामधेयस्य कल्याण नामधेयस्य सह कुटुंबानां ततः रेणुल गोत्रोद्भवस्य रंगारेड्डी नामधेयस्य लता नाम्ने फल्गुना नाम्ने किन्नरा नामधेयस्य मौर्वी नामधेयस्य स्वाहा नाम्ने सह कुटुंबानां ततः गामेल्ल गोत्रोद्भवस्य गिरिधर रेड्डी नामधेयस्य जयमाला नाम्ने श्रवण नामधेयस्य श्रीनिजा नाम्ने श्रीधर नामधेयस्य सहस्रा नाम्ने अभिमन्यु नामधेयस्य इशिता नाम्ने हंसिनी नाम्ने हन्विका नाम्ने सह कुटुंबानां ततः ममानि नमस्कारं చేసుకోండి। सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्यवीर्य विजयारोग्येन्द्रमार्दकाममोक्ष चतुर्विधा फलपुरुषादसिद्ध्यर्थं ब्रह्मः पुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्षवीक्षणमधासिद्रसतपुष्पे पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शम्भवे नमः, ओं पिनाकिने नमः, ओं शशिशेखराय नमः, ओं कालकालाय नमः, विरूपाक्षाय नमः, नीलकण्ठाय नमः, मृत्युञ्जयाय नमः। पुष्पाणि समर्पयामि मङ्गलनीराजनं कृत्वा। అందరం కలిసి మొదటిసారిగా అమ్మా నాన్న అనాథాశ్రమంకు వచ్చినాము. ఈరోజు మా బాబు కార్తీక్ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడికి రావాలనిపించింది, వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫిజికల్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, సెకండ్ ఫ్లోర్లో ఉన్న మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ లేడీస్, తర్వాత జెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ చూసి వాళ్ళందరినీ బయట నుంచి ఎలా తీసుకొచ్చిండ్రు ఏంది మొత్తం అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు. వాళ్ళు ఇక్కడ చాలా బాగా వాళ్ళకు కేర్ టేకర్స్ ఉండి మొత్తం వాళ్ళకి సర్వీసు, భోజనాలు, వాళ్ళ స్నానాలు అన్నీ చేసుకుంటూ చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ కూడా తర్వాత ఏమన్నా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్లో కూడా ఉన్నది. హాస్పిటల్ కూడా చూసినాం మేము. చాలా నీట్గా శుభ్రంగా మంచి సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.